హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలపైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దాడులకు సంబంధించిన అంశంపైన, శాంతి భద్రతలకు సంబంధించిన అంశంపైన ఢిల్లీ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన నిర్వహించి వచ్చింది. రాజకీయ పార్టీలకు సంబంధించిన కొంతమంది ప్రతినిధులను కూడా పిలిచింది, వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. సో ఒక అటెన్షన్ డ్రా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గడిచిన 45 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అనేక పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ వార్గా కనపడుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని టార్గెట్గా చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తోంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తూ వస్తుంది. వీటితో పాటు పొలిటికల్ ఇష్యూస్తో పాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన శాంతి భద్రతలకు సంబంధించిన ఇష్యూ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో వరుసగా దాదాపు 60 మందికి పైగా ఆడపిల్లలపైన అత్యాచారాలు, హత్యలు లాంటి ఘటనలు నమోదయ్యాయి. 1-2 ఘటనల్లో ఆడపిల్లల ఆచూకీ కూడా ఇప్పటికి దొరకని పరిస్థితుంది. ఈ మొత్తం వ్యవహారాలు కూటమి సర్కార్ని, ప్రధానంగా తెలుగుదేశం పార్టీని వైసీపీ టార్గెట్ చేయడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాయి. ఆ పర్టికులర్ ఇష్యూస్లో శాంతి భద్రతలను మెయింటైన్ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. ఈ మొత్తం జరుగుతున్నప్పటికీ, పొలిటికల్గా ఇష్యూస్ జరుగుతున్నప్పటికీ, లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ఇష్యూస్ జరుగుతున్నప్పటికీ జనసేన పార్టీ మాత్రం వీటిపైన పెద్దగా స్పందించకుండా మౌన వ్రతం దాల్చింది అనే చెప్పొచ్చు. పెద్దగా ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు సంబంధించిన అంశంలో కావచ్చు, మిగతా ఇష్యూస్లో కావచ్చు, పెద్దగా జనసేన పూసుకునే ప్రయత్నం చేయట్లేదు, పెద్దగా ఓన్ చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఆ మాటకు వస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడే స్థాయిలో కూడా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు దీనిపైన పెద్దగా మాట్లాడడం మనకు కనపడట్లేదు. మాట్లాడలేదు అంటే మాట్లాడారు, బట్ ఆ స్థాయిలో అటాక్ జనసేన పార్టీ వైపు నుంచి కనపడలేదు. సో జనసేన పార్టీ మిగతా పార్టీల కంటే ముందుగా అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న మొదటి కార్యక్రమం జనసేన పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని చేపడుతోంది. జనసేన పార్టీ విస్తరణకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటోంది. జనసేన పార్టీని విస్తరించడానికి సంబంధించి ఇది ఒక సువర్ణ అవకాశంగా ఆ పార్టీ భావిస్తోంది. దానికి సంబంధించిన ఏర్పాటు చేస్తోంది. ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు జనసేన పార్టీకి సంబంధించిన సభ్యత్వ నమోదుకి, అది పూర్తయింది. మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటారు. ఇంకా పెద్ద ఎత్తున జనసేనకు సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. వీటితో పాటు జనసేన పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేరికల పైన దృష్టి పెట్టింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీలోకి ఎవరు చేరుతారు అంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు, ఇంకా ఇతర పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒకరో ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేజర్ నాయకులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాపై దాడులు చేస్తుంది, మమ్మల్ని ఇబ్బందులు పెడుతుందేమో, మమ్మల్ని అరెస్ట్ చేస్తుందేమో, మాపై కేసులు పెడుతుందేమో అనే భయంతో ఉన్న సెక్షన్ ఆఫ్ లీడర్షిప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. దాంతోపాటు పార్టీ పైన అసంతృప్తిగా ఉన్న నాయకుల సంఖ్య కూడా ఉంది. గడిచిన ఎన్నికల్లో మాకు అకారణంగా టికెట్ నిరాకరించారు, మమ్మల్ని అవమానించారు, మేము సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ మాకు అవకాశాలు ఇవ్వకుండా, మాకు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టారు. అలా పక్కన పెట్టడం వల్ల ఏమైనా ఉపయోగం జరిగిందా అంటే, మమ్మల్ని మార్చిచ్చిన వాళ్ళు కూడా ఓడిపోయారు అక్కడ. సో పార్టీ మమ్మల్ని అవమానించింది అంటూ భావిస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు పార్టీ మారుతారా లేదా అనే విషయం తెలియదు. కానీ పార్టీలో కొనసాగితే కూటమి సర్కారు మమ్మల్ని రాజకీయంగా ఇబ్బంది పెడుతుంది అని భావిస్తున్న వాళ్ళు మాత్రం ఒక షెల్టర్ కోరుకుంటున్నారు. ఆ షెల్టర్ ఇప్పుడు జనసేనగా భావిస్తున్నారు. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి వ్యతిరేకంగా అప్పుడు అధికార పార్టీలో పనిచేసిన ఆదినారాయణ రెడ్డి గారు కావచ్చు, మరికొంతమంది ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇమీడియట్గా వాళ్ళు అప్పుడు వైసీపీలో చేరే పరిస్థితి లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళి భారతీయ జనతా పార్టీలో షెల్టర్ తీసుకున్నారు. సో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, మనం భారతీయ జనతా పార్టీలో ఉంటే వైసీపీ మనల్ని టార్గెట్ చేయలేదు, అరెస్ట్ చేయలేదు అంటూ వాళ్ళు భావిస్తూ వచ్చారు. ఆ రకంగానే వాళ్ళు భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళి షెల్టర్ తీసుకున్నారు. మరికొంతమంది భారతీయ జనతా పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సిట్టింగ్ రాజ్యసభ సభ్యులు కూడా భారతీయ జనతా పార్టీలో చేరారు. భారతీయ జనతా పార్టీలో చేరి వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు. రాజకీయంగా తమ పైన రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కారు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా చూసుకున్నారు, జాగ్రత్తలు పడుతూ వచ్చారు. సో ఇప్పుడు అదే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్లో ఇమీడియట్గా వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి షెల్టర్ తీసుకునే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి 134 మంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి సీట్లు త్యాగం చేసిన నాయకులు ఉన్నారు. సో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు చేర్చుకోవడానికి అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీ 130కి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి అక్కడ ఆ నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు చేర్చుకునే పరిస్థితులు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు లేదు. కాబట్టి వాళ్ళందరికీ కనపడుతున్న ఆప్షన్ జనసేన కూడా దీన్నే తమకు రాజకీయంగా ఎదగడానికి ఒక అవకాశంగా భావిస్తోంది. జనసేన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సెలెక్టెడ్ లీడర్స్ని పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఆ జిల్లాల్లో విస్తరించాలనుకుంటుంది. జనసేన పార్టీ అనగానే జనరల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది, జనసేన పార్టీ గోదావరి జిల్లాల పార్టీ, లేదా జనసేన పార్టీ కాపుల పార్టీ, ఈ రకమైన ఒక ఇంప్రెషన్ ఉంది. దాని నుంచి బయటపడి గోదావరి జిల్లాలు దాటి, కృష్ణ దాటి రాయలసీమ వైపు అడుగులేయాలి.
అటు విశాఖపట్నం దాటి ఉత్తరాంధ్ర వరకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆయా ప్రాంతాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోషల్గా కాస్త బలమైన నాయకులు ఎవరు, సామాజిక కోణంలో ఎవరిని మనం తీసుకుంటే ఆ జిల్లాల్లో పార్టీని లీడ్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అనే వాటిపైన జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు రకరకాల అంచనాలు వేస్తున్నారు. ముందుగా గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన కొంతమంది నాయకులపైన దృష్టి పెట్టారు. ప్రకాశం, కృష్ణా జిల్లాలకు సంబంధించిన ఒకరిద్దరు కీలకమైన నాయకులు జనసేన పార్టీలో అతి కొద్ది రోజుల్లోనే చేరబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. సో అలా సెలెక్టెడ్గా ప్రతి జిల్లా నుంచి ఒకరిద్దరు ముఖ్యమైన నాయకులు పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఇక్కడ మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది. వాళ్ళు వైసీపీలో ఉండే పరిస్థితి లేదు, టీడీపీలోకి వెళ్ళే పరిస్థితి లేదు. వాళ్లకు షెల్టర్ కావాలి, అది మనం ఇద్దాం. మనకు అక్కడ లీడర్షిప్ లేదు, ఆ లీడర్షిప్ లేని గ్యాప్ని వాళ్ళు ఫిల్ఫిల్ చేస్తారు. ఆ రకంగా పార్టీని విస్తరణ చేసుకోవచ్చు అనేది జనసేన పార్టీకి సంబంధించిన యాక్షన్ ప్లాన్గా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే చేరికల్ని చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి, సెలెక్టెడ్ జాయినింగ్స్ని అని జనసేన పార్టీ అనుకుంటున్నట్టుగా సమాచారం అవుతుంది. అతి కొద్ది రోజుల్లోనే ఒకరిద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా జనసేన పార్టీలో చేరబోతున్నారు. జనసేన పార్టీ అటువంటి ఒకరిద్దరు నాయకులకు ఎమ్మెల్సీ హామీలు కూడా ఇచ్చి మరి పార్టీలోకి చేర్చుకోబోతున్నట్లుగా సమాచారం అవుతుంది. దానికి సంబంధించి కూడా వారం 10 రోజుల్లోనే క్లియర్ పిక్చర్ మనకు కనపడబోతుంది.